పూర్తిగా ముందుగా మీకు అలాగే పనిలో పెద్దలకి టీవీ5 వీక్షకులకు నమస్కారం సార్. చెప్పు చెప్పవా చెప్పమన్నా కదా మొదలుపెట్టు. ముఖ్యంగా మేమైతే గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన చూసున్న వాళ్ళగా బేసిక్ గా నాకు కొంచెం తొందర, దాంతో నా బతుకంతా చిందర వందర. ఎన్నో ప్రాంతాలు పర్యటించినప్పుడు ప్రజల బాధలు విన్న వాళ్ళగా మాకు అర్థమవుతుంది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది గత 5 ఏళ్లుగా క్రియేట్ చేయడంలో గత ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి. ఏం మాట్లాడుతుంటావు? పొద్దునే తాగుండావా? ఎస్పెషలీ కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడం కన్నా కూడా కమిషన్లకు కకృతి పడడం వల్ల వచ్చిన కంపెనీలు వెళ్ళిపోవడం. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? అలాగే జాకీ కంపెనీ, లూలు మాల్, కియా ఫ్యాక్టరీస్, ఇలా ఎన్నో కంపెనీస్ సార్ తట్టముఖ కంపెనీలు మరి ఆయన మీద యాక్షన్ తీసుకోరా? మా పార్టీ వాళ్ళగానే మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడతాడు, నన్ను తిడతాడు. ఆ ఇరిగేషన్ హోటల్కి సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ, పచ్చళ్ళు, అప్పడాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. Doctor, what's the problem? You talking about the patient? Total గా బ్రెయిన్ దోబింది. అంటే కొన్ని కంపెనీలకు అసలు ఊరు పేరు ఉండదు. వాళ్ళ ఇన్వెస్టర్స్ లాగా ఈ పానీపూరి చాట్ బండ్లు పెట్టుకునే వాళ్ళని ఒక ఇన్వెస్టర్ లాగా సూటు పోటేసి ప్రణవ్ గారు ఏం పీక్తాడో నేను చూస్తాను ఈ రోజు. సార్, నా కోసం మీరు అనవసరంగా అవి పీక్కోవటం ఎందుకులేండి. ప్రణవ్ క్యూట్ బాయ్. ఈ ఇన్స్టా రీల్స్ చేసుకునే వాళ్ళని, ఎఫ్బీలలో ఫేక్ అకౌంట్స్ తో వైసీపీకి బలంగా ఉండే క్యాండిడేట్స్ కి సూట్ వేసి పెట్టి అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఇన్వెస్టర్స్ లో చూపించిన గొప్ప ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పాలి. లేక నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరో. ఈ ప్రభుత్వాన్ని చూసినప్పుడు ప్రజలు విసిగెత్తిపోయి అసలు ఎంప్లాయ్మెంట్ అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళడమే. ఏపీలో ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అయి రావడానికి ఏముంది? ఎంతైనా చూస్తే ఆస్తులు అమ్మడం లేదా తనఖా పెట్టడం. బాధలు తిరిందా? అరవకో మొన్న నాకే కాలింది. ఈ రెండింటి మీద డిపెండెంట్ అయిన వైసీపీ ప్రభుత్వంలో అసలు ఇన్వెస్టర్స్ ఎలా అట్రాక్ట్ అవుతారు? రీసెంట్ గా లోకేష్ అన్న కూడా మీకు చెప్పిన ఆడియో మనం విను. కంపెనీస్ అడగాలంటే గత ప్రభుత్వం తాలూకా చేదు అనుభవాలను వాళ్ళు ఇంకా నెమరేసుకుంటూ బాధపడుతున్నారు తప్ప రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడరా? అండ్ ఎస్పెషల్లీ అమర్నాథ్ అనే వ్యక్తిని ఐటీ మినిస్టర్ గా పెట్టడం నిజంగా అది చాలా దౌర్భాగ్యమైన స్థితి. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఆ టైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఒక ఫెయిల్ చేసిన నిర్ణయం ఏంటంటే అదని చెప్పాలి. కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. వీడిని ఏం చేద్దాం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఎందుకంటే అతను ఒక చలి అనే ఒక బూచిని చూపించి సందర్భాల్లో చెప్పాను, సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్స్. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఏం ఫీల్ ఉండదు బాబా. నేను దావోస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. చూపేంట్రా అంటే దావోస్ వల్ల వీళ్ళకి వచ్చే లాభం కన్నా రాష్ట్రానికి వచ్చే లాభం ఎక్కువ ఉంటది. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? అంటే అది దాన్ని ఒక చిన్న కారణం, చలనే కారణం చూపించుకుంటూ వాళ్ళే ఇంట్రెస్ట్ ఉంది వైజాగ్ వస్తారు, మనం వెళ్ళడం ఎందుకు? చూడు, అక్కడికి వెళ్ళినా -డిగ్రీస్ లో ఉంటుంది చలి, దాని వల్ల ఏం ప్రయోజనం? అక్కడ రిపోర్టర్స్ అడిగితే సార్, అంటే ఇటువంటి దౌర్భాగ్యం నేను వినిపించాలనుకోను, కానీ కానీ అతను చెప్తున్న ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ వినండి సార్. చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు స్నానం చేయలేదని అదొక న్యూస్. తొందర ఎంతకన్నా ఎందుకు తొందర? వెయిట్ విపరీతంగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి. అయినా సరే ఎక్కడా కూడా అవసరమైతే డైపర్లు వేసుకుని సమావేశాలు చేసేసుకుంటున్నారు. డైపర్లు వేసుకుని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ చెప్పేస్తున్నాడు, మీటింగ్లలో మాట్లాడేస్తున్నాడు. ఇటువంటి ఇర్రెస్పాన్సిబుల్ ఇడియట్స్ ని ఐటీ మినిస్టర్స్ గా పెట్టడం ఎంత దౌర్భాగ్యమో
ఏమిటండి మీరు మాట్లాడేది? ఇటువంటి మాటలు విన్నప్పుడు అర్థమవుతుంది అంటే నేను అంటున్న మాట వైసీపీ వాళ్ళు కరెక్టింగ్ గా ఉండొచ్చు, కానీ ఒక ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఆయన యువతని మంచి దశగా తీసుకుపోవాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇన్వెస్టర్స్ ని ఏంట్రా ఇది గేమ్ బాగుందా? అట్రాక్ట్ చేయాలని ఆయన ఆ ఏజ్ లో అంత చలిలో నువ్వు చేయలేని పని ఆయన చేసి ఉంటే రాక్షస ప్రయత్నాలన్నీ చేశాడు కానీ జరగలేదు, జరగదు. దరిద్రపు జాతకం. దాన్ని కూడా నువ్వు క్రిటిసైజ్ చేస్తూ వెగతాళిగా మాట్లాడుతున్నావంటే నీకు ఇన్వెస్టర్స్ అంటే ఎంత చులకన భావం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఏపీ అభివృద్ధి అంటే ఎంత హేళనో ఇటువంటి ఐటీ మినిస్టర్ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. ఏం చిల్లర కాదురా మీరు. చెప్తున్నా కానీ ఓపెన్ చెప్తున్నా కదా, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఆపరా సోది మొహోడా, నువ్వు ఏం కావాలి? అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.